ఎస్ ముంబైలో హైడ్రామా నెలకొంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మారే స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని పోలీసులు రక్షించారు. వివేక్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేనట్లుగా గుర్తించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముంబైలో జరిగిన హైడ్రామాకు సంబంధించి ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని రక్షించారు. వివేక్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగా లేనట్లుగా గుర్తించారు పోలీసులు. ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముంబైలో ఒక్కసారిగా జరిగిన సంఘటన అందరినీ నిర్ఘాంతపరిచింది. హైడ్రామా నెలకొంది చాలాసేపు. ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. 20 మందిని కూడా పోలీసులు రక్షించగలిగారు. అయితే వివేక్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేనట్లుగా గుర్తించారు. ఒక్కసారిగా ముంబై ఉలిక్కి పడిందని చెప్పచ్చు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఒక రకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొనుంది అక్కడ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఘటన పూర్వాపరాలేంటి? పేరు రోహిత్ ఆర్య ఎవరైతే ఉన్నారో అతన్ని మంచివాడు అనాలా లేకపోతే తెలివి తక్కువ వాడు అనాలో తెలియదు, కానీ మొత్తానికైతే అతను చేసినటువంటి పని ఒక 3 గంటల పాటు అందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి చూసుకుంటే, ముంబైలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆర్యన్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్యన్ 20 మంది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 20 మంది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తానంటూ కూడా భయాందోళనకైతే గురి చేశారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఎందుకని 20 మంది పిల్లలను ఇతను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అంటే, అతను చెప్పినటువంటి కాకమ్మ కథలు, కట్టు కథలు ఏవైతే ఉన్నాయో అది విన్న తర్వాత పోలీసులకి వీడు అసలు మనిషేనా, వీడికి అసలు బుద్ధి ఉందా అనే విధంగా కూడా ఆ పోలీసులు కూడా ట్రీట్మెంట్ అయితే మొదలుపెట్టారు. 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి నైతిక విలువలు, ఆ నైతిక విలువలు ఏంటో అతనికి కూడా తెలియదు. మొత్తానికి చెప్పినటువంటి రీజన్ మాత్రం నైతిక విలువలు పాటించాలి అనేటటువంటి ఏ మాత్రం తెలివి ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పని ఏదైతుందో అలాంటి పనే ఇతను తెలివి తక్కువగా చేసి 20 మంది పిల్లల తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను కూడా గజ లాడించాడు. అలా లాడించిన తర్వాత ఇతను ఏంటి, దీనికి సంబంధించి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీసినప్పుడు ఇతను గతంలోనే ఒక ఫేస్బుక్ వీడియోలో, అంటే ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో రికార్డ్ చేస్తూ కూడా మొత్తం సమాజానికి సంబంధించి సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటన్నిటిలో కూడా తాను చాలా ఇబ్బందులకు గురవుతున్నాను, ఏమాత్రం కూడా వీళ్ళందరికీ కూడా నైతిక విలువలు లేవంటూ కూడా ఏంటేంటో అసలు ఏమాత్రం, అంటే ఒక సైకలాజికల్గా ప్రాబ్లంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మొత్తం విషయాలన్నీ కూడా ఇతను చెప్పారు. సో ఫైనల్గా ఈ రోహిత్ ఎవరైతే ఉన్నారో ఆ రోహిత్ను చేర్పించాల్సింది హాస్పిటల్లో కాదు, లేకపోతే అతనికి శిక్ష కాదు, అతన్ని చేర్పించాల్సింది రీహాబిటేషన్ సెంటర్ అంటారు. అంటే మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో అటువంటి మానసికమైనటువంటి
ప్రాబ్లంలు ఎదుర్కొనేటటువంటి రోగి ఇతను. అటువంటి రోగి సమాజంలో తిరిగితే ఖచ్చితంగా ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రజలకు అందులోనూ ప్రధానంగా ఏ మాత్రం కూడా బలం లేనటువంటి చాలా అంటే అమాయకంగా ఉన్నటువంటి చిన్న పిల్లలకు చాలా డేంజర్. కాబట్టి ఈ వ్యవహారంలో డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికంటే ముందు అతని మానసిక పరిస్థితిని ఒకసారి పరిశీలించి అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు ఈ విధంగా తయారయ్యాడు అనే దానిపైన దృష్టి పెట్టాలి రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్లో చూస్తున్నాం, అనుకున్నట్టుగానే జరిగింది. అలాగే రాజ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. ఇక దీనికి సంబంధించి మంత్రులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు కూడా అందాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం, అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించి మంత్రులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఆల్రెడీ నిన్న రాజ్ న్యూస్ చెప్పింది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, ఖచ్చితంగా అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తోందని. అయితే శాఖ విషయంలో కానీ అంటే ఏ శాఖలు ఇవ్వబోతున్నారు లాంటి వివరాలు ఏమైనా తెలిసాయా? ఆల్రెడీ రేపు ప్రమాణ స్వీకారం కూడా అంటున్నారు. అధికారికంగా ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు రాజ్భవన్లో 12:15 ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది కూడా రాజ్భవన్ వర్గాల నుంచి రాజ్భవన్ నుండి కూడా ఆహ్వాన లేఖలంగా ఇప్పటికే మైనారిటీ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ మైనారిటీ కోటలో మైనారిటీ సామాజిక అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేసినట్లు ఈ యొక్క నేపథ్యంలోనే పరంగా మహమ్మద్ అజారుద్దీన్ ను రేపు ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా జాతీయ నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రాజ్భవన్ కూడా సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే గవర్నర్ రేపు 12:15 మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహమ్మద్ అజారుద్దీన్ క్రికెట్ ఇండియన్ కెప్టెన్ గా కూడా గతంలో పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు, కాంగ్రెస్ లోకి వచ్చారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అతనికి ఈ యొక్క క్యాబినెట్ లో రేపు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ క్యాబినెట్ లో ఇప్పటికే 15 మంది మంత్రులు ఉన్నారు. మొదటి విడతగా 12 మంది, ఆ తర్వాత 3, 15 మంది అయ్యారు. రేపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణ క్యాబినెట్ లో 16 మందికి అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని ఇప్పుడు క్యాబినెట్ లో 16 మందికి అవకాశం ఉంది. ఆ అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ క్యాబినెట్ 18 మంది ఉండాలి, ఇప్పటికి 15 మంది ఉన్నారు. రేపు అజారుద్దీన్ తోని 16 మంది అవుతారు. ఇంకా 2 పెండింగ్ లో ఉంటాయి. ఈ యొక్క నేపథ్యంలో మహమ్మద్ అజారుద్దీన్ కి అయితే మైనార్టీ కోటా కిందనే ఈ యొక్క మంత్రివర్గంలో చోటు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు
బీహార్ ఎన్నికలు, మరోవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక స్ట్రాటజీని అయితే అప్లై చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే ఇటు మైనార్టీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉందనేది కూడా హైకమాండ్ స్కెచ్ వేసినట్టు ఈ యొక్క నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి 96,000 ఓట్లు ఉంటాయి కాబట్టి అవి కూడా కలిసి వస్తాయనే ఆలోచన ప్రకారమే మహమ్మద్ అజారుద్దీన్ కు క్యాబినెట్ లో బెర్త్ ను కన్ఫర్మ్ చేస్తూ అటు జాతీయ నాయకత్వం ఇటు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. కలెక్టర్ మేడం కనికరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి. ఓ మహిళా రైతు విన్నపాలివి. కలెక్టర్ కాళ్ల మీద పడి దైన్యంగా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తడిసిన ధాన్యం కొనండి మహాప్రభు అంటూ ప్రాధాయపడుతోన్న దీన స్థితి కలవరపెట్టింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఓ మహిళా రైతు తారవ్వ రోదనిది. అన్నదాతల కష్టాలను మరోసారి ప్రపంచానికి కళ్ళకు కట్టేలా చూపిస్తోంది. ఆరుగాలం అహర్నిశలు కష్టపడ్డారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ధాన్యం అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చారు. కానీ అంతలోనే ఆ మహిళా రైతు రెక్కల కష్టం నీళ్ల పాలైపోయింది. అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచెత్తాయి, అపార నష్టాన్ని మిగిల్చాయి. దీంతో కన్నీరు మున్నీరై సర్కార్ సాయం కోసం నిరీక్షిస్తోంది ఓ మహిళా రైతు. అప్పటికే ఆమె కుటుంబం పుట్టెడు బాధలో ఉంది. అల్లుడు చనిపోయి 15 రోజులే అవుతోందని తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరైపోయింది. దుఃఖాన్ని ఆపుకోలేక కలెక్టర్ హైమావతి కనిపించగానే కాళ్ల మీద పడింది. ఇది కేవలం ఒక్క ఘటన మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నల దీన స్థితిది. సాయం చేస్తారు మేడం వచ్చింది. 10 రోజులు అవుతుంది మా అల్లుడు చచ్చిపోయి 10 పిప్పులు 5 ఎకరాలు కొనుకొచ్చిన పంటను మాకేం ఆధారం లేదు. ఇంట్లో బతుకుదాం పంటను మాకు మందే కట్టిందని బతకదు. మా అల్లుడు చచ్చిపోయి 18 బాధ్యత వచ్చింది. 1 కిలో పెట్టుకోమని బట్టలు అన్ని మనకి ఇచ్చే 2 లక్షలు బాబు చేయకపోయినా కష్టపడదు, కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడతారో ఇందాం. వర్షం వచ్చిన ప్రతిసారి అన్నదాతలకు ఆక్రందన తప్పడం లేదు, ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. రైతుల కష్టాలు నీటి పాలవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో మొంతా తుఫాన్ బేభత్సం సృష్టించింది. హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి భోరున విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొంతా తుఫాన్ అన్నదాతను నట్టేట ముంచింది. వరుణ దేవుడు శనిలా మారి రైతన్న గుండెను చెరువు చేశాడు. కళ్ల ముందే పంట నేలపాలు కావడంతో కష్టజీవుల గుండెలు బాదుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం, వడగళ్ల వార కారణంగా వేలాది ఎకరాల్లో పంట భూమి పాలైంది. ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి.
చేతికొచ్చిన పంటపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నాడు. పంట వస్తుంది, తమ కష్టాలను బయట పడేస్తుంది అనుకున్న తరుణంలో కురిసిన వాన అన్నదాతకు తీవ్ర ఆవేదననే మిగిల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పడినటువంటి వర్షానికి అన్నదాతలు ఒక సిద్దిపేటనే కాదు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేసినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్. అధికారులు ఎలాంటి డెసిషన్స్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు? అసలు ఏమైనా చూస్తున్నారా, వింటున్నారా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? నిజంగా ఆ రైతు ఆ కన్నీటి గాథ వింటుంటే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా హుస్నాబాద్ లో వర్షం పడింది. అది మొంతా తుఫాను దాటికి హుస్నాబాద్ అంతా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. మొత్తానికి 30 సెంటీమీటర్ల వర్షము ఈ ప్రాంతానంతా కూడా నీటిలో కొట్టుకుపోయే విధంగా, ఈ సంపద అంతా కొట్టుకుపోయే విధంగా చేసింది. చూడొచ్చు మనం విజువల్స్ లో క్లియర్ గా. ఇక్కడ వర్షము ధాన్యము రేకుల కింద పోస్తే మాది చాలా ఎటు పోదు అని ధైర్యంతో రాత్రి ఇక్కడ కుప్పలు చేసి పోయినటువంటి పరిస్థితి రైతులంతా కూడా. కానీ అక్కడ పైకెంచి వచ్చే వేరే హుస్నాబాద్ పెద్ద రోడ్డుకు సంబంధించినటువంటి వాటరు ఆ పైన నుంచి రావడంతో, పెద్ద కాలువ రావడంతో ఆ పైకెంచి మొత్తం కూడా వరద. ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి నడుము పైకి వచ్చి నీళ్లు పోయిన పరిస్థితి. ఈ డ్రైనేజీ నిండా కూడా వాటర్ పోయిన పరిస్థితి. పైన ఏదైతే రేకుల షెడ్ పైన ఉన్నటువంటి మొత్తం ధాన్యం అంతా కూడా ధాన్యం పోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు క్లియర్ గా విజువల్స్ లో. ఇక్కడ మనకు తారమ్మ కనిపిస్తుంది. ఉదయం నుంచి ఆమె తన 10 ట్రాక్టర్ల ధాన్యం అంతా కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఇదే డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి. ఆమె ఉదయం నుంచి చిన్న చిన్న తట్టాలతో సహాయంతో ఎత్తుకుంటూ, కానీ ఉదయం నుంచి ఆమె బోరున విలపిస్తూ గుండెలు అవిసేలా పలువురిని కాళ్ళ వేళ్ళ పడుతూ, అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ హైమావతి కాళ్ళ మీద పడి కూడా ఆమె వేడుకున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల క్రితము తన అల్లుడు చనిపోయిన కారణంగా అల్లుడు చనిపోక ముందు ఒక 3 ఎకరాలు కోసి, అల్లుడు చనిపోయిన తర్వాత 2 ఎకరాలు కోసి అంతా ఒకేసారి కాంట పెడదాము అని చెప్పి రాత్రి అంతా కూడా అది గత 2-3 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టిన పరిస్థితి. అయితే రాత్రి అకాల వర్షంతో మొంతా తుఫాను కారణంగా ఈడ 30 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఒకేసారి వరద రావడం కారణంగా ఈ ధాన్యం అంతా 10 ట్రాక్టర్ల ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ ఉదయం నుంచి పాపం ఈ నీళ్ళల్లో ఏడుస్తూనే వచ్చి వాళ్ళందరితోని కాళ్ళ ఎల్లా పడుతూ ఆమె ఉదయం నుంచి విలపిస్తూ ఆమె చేతికొచ్చిన పంటను కూడా కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఇక్కడ వడ్లు ఒక్కొక్క గింజ నీళ్ళ నుంచి ఏరుకుంటున్న పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఆమె గోస భగవంతుడు కూడా కనికరించే విధంగా ఉన్నప్పటికీ ఇంతకు ముందే పొన్నం ప్రభాకర్ స్థానిక మంత్రి విచ్చేసి కొంత సాయం చేస్తా అని చెప్పినప్పటికీ ఆమె చేతికొచ్చిన పంట పోయింది, నేను తినే అన్నం కూడా పూర్తిగా గంగలో కొట్టుకుపోయింది, నా పరిస్థితి ఏంది అని చెప్పి విలపిస్తూ ఉదయం నుంచి ఇక్కడ ధాన్యము జల్లెడ పడుతూ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాపం ఆ దుఃఖము, ఆమె దుఃఖాన్ని ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదుకుంటుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, ఎన్ని రోజుల క్రితం నువ్వు ధాన్యము ఇక్కడ వరి కోసినావు? 20 రోజుల కిందనే కోసినావు. మా అల్లుడు చచ్చిపోతాడు పోయినావు, మా ఎండ పోసినావు. ఇక అవి ఒకసారి అమ్ముకుంటామని ఇట్లా చేస్తే వాళ్ళు వచ్చిండ్రు, నీకు అన్ని నష్టపరిహారం కట్టిస్తాం, నువ్వు ఏడవగాని దగ్గర తీసుకుని 5 ఎకరాలు వేసిన 10 టిప్పుల అట్లా అయినాయి. అవుతుంది సాన్ని ఎంత అయినాయి అంటే 2 లక్షలు ననక పెడతాం. అన్ని మాకు శాతగాని వాళ్ళం అయితే బాకీలు ఎత్తుకుంటా పెట్టినాం. 10 ట్రాక్టర్లు అయినాయి, 5 ఎకరాలు వేసినాం. అవి ఎన్ని అవుతాయి? పచ్చి అయితే 20-21 అవుతుంది ట్రాక్టర్, ఎండిని అయితే 16 క్వింటాళ్ళు అవుతాయి. 10 డబ్బాలు మొత్తం మీద మంచిగా పొద్దురు సార్ గాలి తగ్గిపోయినా ఏం చేస్తారు, నేనేం చేయాలి?
నా బతికి అన్యాయం అయిపోయింది. నా బతికిన లాభం లేదు. నా బిడ్డకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకేం లేదు. నేను వాళ్ళ చూసుకుంటానని పోతే నన్ను దేవుడికి ఇంత అన్యాయం చేసిండు. నేనేం చేస్తే ఇప్పుడు ఎవరేం చేస్తారు, ఎవరేం సాయం చేస్తారు? అయితే నేను నీకు ఏడవకొని దగ్గర పొద్దుట సంది గాలిస్తూనే ఉన్నా. ఉదయం ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? 8 గంటలకి వచ్చిన మొత్తం వచ్చి అంత నిండిపోతాను. ఇక వచ్చే వరకు అవి ఎండ వచ్చినాయి మొత్తం. దానికి వెళ్ళి వచ్చినాయి. మా వడ్ల ఇంకెళ్ళిపోయింది. వడ్ల ఇంకెళ్ళి వచ్చింది మొత్తం. మా 10 ట్రాక్టర్ల వడ్ల ఇంకెళ్ళిపోయి మొత్తం ఇట్లా చుట్టూరుగా కొట్టుకొని పోయింది. మొత్తం 10 ట్రాక్టర్లు పోయి ఎగ్గి గాలిస్తే ఎగ్గి వెళ్తాను. అంత రాళ్ళు ఉసికే అన్ని. ఇవాళ పెడతామన్నారు. ఇవాళ పెడతామన్నారు. సంచి బారదాన్ని ఇస్తాం, కొంచెం అంత నేర్పు, ఇవి ఒక్క మొక్కని పెడతామని అన్నారు. నిన్న 3 గంటలు అనుకున్నాడు. 3 గంటలకి ఇంటికి వచ్చింది. ఇక మా వడ్ల ఏం కాలేదు. రాత్రి వర్షానికి మొత్తం అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వడ్లంతా మా వడ్ల వెంకెళ్ళి పోయింది. మా ఒక్క వడ్ల వెంకెళ్ళి 10 ట్రాక్టర్ల వెంకెళ్ళిపోయినాయి. ఇదంతా కొట్టుకొని అదంతా పోయింది మొత్తం పోయింది. ఎవరేం చేస్తారో, ఎవరేం సాయం చేస్తారో, ఎవరేం చేస్తారో. ఎట్లా బతికిన మంది గచ్చిన్నది. బాకీలు అయినా అల్లుడు చచ్చిపోయిండు. బాకీలో పాలైంది. ఏం చేసిన మేము పుట్టడు కట్టబడుతుంది. లేకుండా అయిపోయాయి. మా బతికన్నా ఏమైపోయాయి. మేము ఎందుకు భూమి మీద బతికిందో చచ్చింది ఒక చిత్తం. మాకున్న ఏం లాభం లేదు. శాతకాని పానాలు అల్లుడు చచ్చిపోయిండు. 2 చిన్న పిల్లలు. నా బిడ్డ బతికేం కావాలి, మా బతికేం కావాలని మీతో కట్టపడ్డా ఏం లేదని ఎడతాను. ఏం చేస్తారో, ఎవరేం చేస్తారో. ఇది ప్రారంభ పరిస్థితి. ఉదయం నుంచి కూడా విలపిస్తూ ఇక్కడ వడ్లు ఒక్కొక్క గింజ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కతే కాదు, ఇక్కడ ఎంతో మంది వడ్లు పోయిన పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో ట్రాక్టర్లు, కొన్ని ఈమె తారాబాయి మాత్రం ఒక 10 ట్రాక్టర్లు పోయినా మిగతా రైతులది ఒక్కొక్క ట్రాక్టర్. అట్లా మిగతా రైతులు చాలా మంది కూడా ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ షెడ్డు పైకెంచి సుమారుగా దీనిపైన కూడా గజం వాటర్ వచ్చినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. అంత వరద ఒకేసారి రావడంతోనే ఈ ధాన్యం అంతా ఈ స్థలంలో ఆరబోత ధాన్యం కూడా వాళ్ళే కొన్ని సంచులు కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా మా ధాన్యం కూడా కొట్టుకుపోయింది. మేమందరం కూడా లాస్ అయ్యిందని చెప్తున్నారు. అంటే మొత్తానికి ఉత్సాహబాధ అయితే అల్లకల్లోలం జరిగింది. అటు వరి పంట కోసినట్టుగానే వీళ్ళు ధాన్యం తెచ్చిన ధాన్యం అయితే పూర్తిగా కొట్టుకుపోయింది. అదేవిధంగా కొయ్యని పంట ఏదైతే ఉందో అది మొత్తం కూడా నేల రాలింది. అదేవిధంగా అటు పప్పాయి తోటలు కానీ, తర్వాత కూరగాయల పంటలు కానీ పూర్తిగా నేల కొరిగి నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా రోడ్లు అయితే ఒక్క రోడ్డు కూడా ఉన్న పరిస్థితి. ఎన్నో అటు కొన్ని బ్రిడ్జిలు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అదేవిధంగా బోయతుమ్మిద వాగు, కొన్ని వాగులు కూడా పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు ఇక్కడ నుంచి రాకపోకలు కూడా పోయాయి. అదేవిధంగా చిన్న చిన్న పల్లె గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి. అదేవిధంగా రాత్రి ఒక 2 భార్య భర్తలు కూడా రాత్రి తను వాళ్ళ అయ్యంపు దగ్గరికి పోయి వస్తున్న క్రమంలో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పటికీ బండి మాత్రమే దొరికింది. 2 శవాల కోసం అయితే అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ పోలీసుతో కలిపి అటు గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద మనుషులను అటకాయిస్తే కనుక చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు ఇంత వర్షము. 30 సెంటీమీటర్లకు పైన వర్షం పడింది. మాకు ఇంత వర్షం అయితే గతంలో మేము ఎప్పుడు చూడలేదు మా జీవితంలో అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అటువంటి చరిత్రలో కనీవిని ఎరుగని వర్షం అయితే హుస్నాబాద్ లో పడింది. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా పడింది. దాని కారణంగానే అటు పంటలు నాశనం అయ్యాయి. తర్వాత వ్యాపారస్తుల ఇళ్లలోకి కూడా వాటర్ పోయి అటు అనేక సామాన్లు తడిసిపోయి వాళ్ళు కూడా రోడ్డును పడ్డ పరిస్థితి. అదేవిధంగా చిరు అటు బస్టాండ్ లో కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అటు అయితే మొత్తానికి అన్ని వర్గాల ప్రజల్ని పూర్తిగా నష్టం చేసిపోయిందని చెప్పవచ్చు. రేపు ఉదయం ఇక్కడికి సీఎం కూడా పరిశీలించనున్నారు. ఇక్కడికి సీఎం పర్యటన కూడా హుస్నాబాద్ లో ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇంతకు ముందే పొన్నం ప్రభాకర్ కూడా వచ్చారు. రైతును ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం వసూళ్లను పక్కన పెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలంటూ ఈటెల రాజేందర్ కోరారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు.
అధికారం శాశ్వతం కాదు, నేలపైకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. చేతికి రావాల్సిన పంట నీళ్ల పాలైందన్నారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి అక్కడి యంత్రాంగం అంతా రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, రైతుల పంట పొలాలను విడిచేసి ఓదార్స్తూ ఉంటే, ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది, అక్కరా కూడా పోయింది. డీసీఎంలు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, మనుషులు గల్లంత అయిపోయినరు, రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి. అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం. ఒక భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి. క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ. జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు పడిపోయేది తప్ప గింత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలే. ఇలా వరంగల్ సగం పట్నం 6 ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది. మొత్తం వాగుల పక్క పంటున్నటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క కిలోమీటర్ వరకు మొత్తం కోతకు గురైపోయినాయి. పంటలు ఏడుస్తున్నారు. అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ, రాళ్ళవాన పడి పంటలు ధ్వంసమైనప్పుడు కానీ, ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ, మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లో, అలాంటి విషాదం ఇలా అనేక గ్రామాలలో ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే మొలకలు వచ్చినాయి కావచ్చు, బూజు పట్టినాయి కావచ్చు, కొట్టుకపోయినాయి కావచ్చు, లేదా మునిగిపోయినాయి కావచ్చు, కోత గురైపోయినాయి కావచ్చు, ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి కావచ్చు, వీటన్నిటి కూడా మీ అధికారులని, మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తత చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని, రైతుల్ని ఓదార్చాలని, రైతులకు ఒక భరోసా ఇవ్వాలని, రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయూత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాబట్టి వందల మంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. బిడ్డ కళ్ళ ముందే పోయింది, బిడ్డ కళ్ళ ముందే మొత్తం నీళ్ళల్లో 6 ఫీట్ల నీళ్ళు వచ్చిన బిడ్డ, కట్టుబాటులో బయటకు వచ్చిన బిడ్డ అని చెప్తున్నారు. ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి, ఇళ్లలో మొత్తం పరుపులు పోయినాయి, వంట పాత్రలు నీళ్ళలో కొట్టుకపోయినాయి బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇంత హృదయ విదారకమైన, ఇంత గంభీరమైన పరిస్థితులలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ సెలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని పర్యటించారు. మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ఆమె పరామర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను రజని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆమె మండిపడ్డారు. తుఫాను కారణంగా భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విడదల రజని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అంటూ ప్రశ్నించారు. ఈ మోందా తుఫాను వర్షాల వల్ల మా చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఈరోజు పంట పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా తూబాడు గ్రామం, జంగాలపల్లి, అలాగే ఉన్నటువంటి చిరుమావళ్ళ గ్రామాలకు సంబంధించి మనం చూసినట్టయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రైతన్నలకు సంబంధించి ఏ విధంగా కష్టకాలం వచ్చింది, ఏ విధంగా రైతన్న ఏడుస్తున్నాడు, మరి తుఫాను ప్రభావం వల్ల అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే అధిక శాతంగా కూడా పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి పంటలన్నీ కూడా మరి ఈ నాదెండ్ల మండలంలో వేసుకోవడం జరిగింది. ఈ నాదెండ్ల మండలంలో మనం చూసినట్టయితే సుమారు ఈ నియోజకవర్గంలో రికార్డ్ అయినటువంటి రెయిన్ఫాల్ 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది చిలకలూరుపేట నియోజకవర్గంలో రికార్డ్ అవ్వడం జరిగింది. మరి ఈ రెయిన్ఫాల్ నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షపాతం వల్ల ఈ విధంగా మొత్తం రైతన్నులందరూ కూడా నష్టం చేకూర్చిందని చెప్పొచ్చు. ఈ మండలంలోనే మనం చూసుకున్నట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించినటువంటి మిర్చి పంటలు ఉన్నాయి, అలాగే మనకు పత్తి పంటలు ఉన్నాయి, అలాగే ఒక 10 మొక్కజొన్న పంటలు కావచ్చు, అలాగే ఒక 10,000 ఎకరాల వరకు కూడా మరి మనకు మిర్చి పంట అనేది కూడా మనకు ఉంది.